హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారండి అందరూని. ఈరోజు క్లాస్లో ఏంటంటే మనకి ఆది బ్లౌజ్ని పెట్టుకుని చక్కగా మనకి అంటే ఆది బ్లౌజ్ నుంచి కొలతలు కట్ట ఏమీ తీయకుండా నీట్గా ఆది బ్లౌజ్ ఎంత అయితే ఉందో అలా మనం అరేంజ్ చేసుకుని కటింగ్ ఎలా చేయాలన్నది చూద్దామండి. నేనైతే 1 మీటర్ బ్లౌజ్ పీస్ తీసుకున్నాను, ఎందుకంటే ప్రతి సైజు వాళ్ళకి కూడా మీకు అర్థమయ్యేటట్టుగా ఉంటుంది కాబట్టి. సరేనండి, 1 మీటర్ క్లాత్ తీసేసుకోండి. మీరు కూడా ఫోల్డింగ్ మనవే పెట్టుకుని కోరంచులు మనకి ఆపోజిట్ డైరెక్షన్లో వచ్చేటట్టుగా మనకి పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి ఆది బ్లౌజ్ అన్నది తీసుకుని ఆది బ్లౌజ్ని పెట్టి మనం మార్కింగ్ చేసుకుంటూ కొన్ని టిప్స్ని యూజ్ చేస్తూ, అంటే నేను చూపిస్తున్న కొన్ని మార్జిన్ ఎంత తీసుకోవాలి, ఖర్చులకి ఎంత తీసుకోవాలి, ఇవన్నీ కొన్ని చిన్న టిప్స్ అన్నీ యూజ్ చేసుకుంటూ బ్లౌజ్ కటింగ్ చేస్తే నేను చెప్పినట్టుగా మీకు పర్ఫెక్ట్గా కుదురుతుంది. సరేనండి, ఇప్పుడు ఎలా మార్కింగ్ చేసుకోవాలన్నది చూద్దాం. ఫస్ట్ మనం ఫోల్డింగ్ చేసాం కదా, ఫోల్డింగ్ మనమే పెట్టుకున్నాం, కోరంచులు మనకి ఆపోజిట్ డైరెక్షన్లో ఉంది. ఇప్పుడు మీరు ఆది బ్లౌజ్ అన్నది పర్ఫెక్ట్గా మీకు ఏ బ్లౌజ్ అయితే సెట్ అవుతుందో ఆ బ్లౌజ్ని తీసుకుని ఫస్ట్ మీరు ప్లెయిన్ బ్లౌజ్ తీసుకుని దాన్ని ఐరన్ చేసేసారంటే కనుక పర్ఫెక్ట్గా ఉంటుంది. సైడ్ జాయింట్ల వైపు నుంచి ఇలా సమానంగా పట్టుకుని ఇలాగ ఫోల్డింగ్ చేయాలి. అంటే బ్యాక్ పార్ట్ అన్నది పైకి వచ్చేటట్టుగా ఫోల్డ్ చేసుకోండి. రైట్ సైడ్ వైపే, అంటే ఖర్చులో ఉన్న లోపల వైపు కాదు, పై భాగం వైపే మనం ఫోల్డింగ్ చేసుకుంటున్నాం. అంటే 2 అంచుల్ని కూడా ఇలాగ మనకి నడుము దగ్గరికి కరెక్ట్గా మనకి మెడ దగ్గరికి సెంటర్లోకి ఫోల్డ్ చేస్తే ఇలా వస్తుంది కదా. 2 షోల్డర్లు కలిపి నెక్ దగ్గర కూడా ఎక్కడ మనకి ముడతలు లేకుండా ఇలా ఫోల్డ్ చేసి రెడీ చేసి ఉంచుకోండి. దాని తర్వాత పైన మనం లైన్గా అంచు ఉంటే కనుక పర్లేదు, లేదంటే కనుక స్కేల్తో ఒక లైన్ గీసి మీరు కటింగ్ చేయండి. ఆ తర్వాత స్ట్రైట్గా లైన్ క్లాత్ అయిన తర్వాత ఒక 1/2 ఇంచ్కి ఒక మార్కింగ్ చేయండి. జస్ట్ ఒక 1/2 ఇంచ్కి మాత్రమే ఒక మార్కింగ్ పెట్టారు అంటే కనుక ఇది షోల్డర్ కుట్లకి మీకు సరిపోద్ది. సరేనండి, షోల్డర్ కుట్లు జాయింట్ చేయడం కోసం మీకు 1/2 ఇంచ్ అన్నది ఖచ్చితంగా కావాలి. అందుకని ఇలా మీరు ఒక లైన్ అన్నది ఇలా డ్రా చేసేస్తే కరెక్ట్గా 1/2 ఇంచు మనకి సరిపోద్ది. ఇప్పుడు ఈ 1/2 ఇంచ్ మార్కింగ్ దగ్గరికి ఈ షోల్డర్ కుట్లు ఉండేటట్టుగా కరెక్ట్గా పెట్టాలి. సరేనండి, దాని తర్వాత మనకి నడుం దగ్గర బ్యాక్ పార్ట్ నడుం దగ్గర ఫోల్డింగ్ వస్తుంది కదా, ఆ ఫోల్డింగ్ ఏమో మన బ్లౌజ్ క్లాత్ ఫోల్డింగ్కి సరిపోవాలి. అలా అరేంజ్ చేస్తే మీకు ఆటోమేటిక్గా బ్లౌజ్ అన్నది పర్ఫెక్ట్గా సెట్ అయిపోద్ది. చూసారు, ఇలా సెట్ చేసేస్తే అంటే నడుం దగ్గర ఫోల్డింగ్ అన్నది మనకి క్లాత్ ఫోల్డింగ్కి స్ట్రైట్గా ఉండాలి. షోల్డర్ అన్నది మనం ఇప్పుడు 1/2 ఇంచ్ డ్రా చేసిన లైన్ దగ్గర రావాలి. ఇలా మనం అరేంజ్ చేసిన తర్వాత మనం మార్కింగ్లు చేసుకుందాం. ఇప్పుడు ఫస్ట్ నడుం దగ్గర పొడవు దగ్గర ఈ క్లాత్ ఎండింగ్లోని ఇలా మార్కింగ్ అనేది చేయండి. ఇది పొడవు. తర్వాత ఇక్కడ నుంచి ఇలా తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ చంక కుట్టు ఉంటుంది చూసారా, ఈ చంక కుట్టు దగ్గర ఇలా అడ్డుగా ఒక గీత, నిలువుగా ఒక గీత అన్నది ఇలా వేయండి, అంటే ప్లస్ మార్క్ వచ్చేటట్టుగా. సరేనండి, తర్వాత ఇక్కడ నడుం దగ్గర కూడా ఒక మార్కింగ్ పెట్టండి. ఆ తర్వాత ఇలా అందంగా మనం సెట్ చేసుకున్న తర్వాత ఎక్కడా కూడా అంటే మరీ పాకిపోయినట్టుగా పెట్టకుండా నడుము దగ్గర స్ట్రైట్గా చక్కగా ఎక్కడ కూడా మనకి లూజ్ లేకుండా మన నెక్ అంచులు కానీ ఏదైనా పర్ఫెక్ట్గా ఎలా అరేంజ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మెడ దగ్గర ఒక మార్కింగు, అదే రకంగా భుజం కుట్టు దగ్గర ఇలా ఒక మార్కింగ్ పెట్టండి. కరెక్ట్గా మెడ అంచుని తాకుతూ ఒకటేమో భుజం కుట్టు దగ్గర. సరేనండి, ఇలా కరెక్ట్గా ఇలా పై వరకు కూడా 6 ఇంచ్ పై వరకు కూడా ఇలా మార్కింగ్ ఇలా చేసుకుంటూ వచ్చేయండి. దాని తర్వాత మనకి బ్యాక్ సైడు నెక్ మనకి మెడ అంచుకి ఒక మార్కింగ్ చేయండి. అంతే. ఈ మాత్రం మార్కింగ్లు అన్నవి మనం ఆది బ్లౌజ్లోని ఉన్నట్టుగా మనం మార్కింగ్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ బ్లౌజ్ తీసేసి మనకి ఖర్చులు ఎలా తీసుకోవాలి ఏంటనేది చూద్దాం. చూసారండి, ఎన్ని మార్కింగ్లు అయితే మనం పెట్టాం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే కనుక ఇప్పుడు ఇలా మనకి స్ట్రైట్గా లైన్ను డ్రా చేసేయకుండా మనకి ఖర్చులు అనేది మనం పెట్టుకోవాలి. ఖర్చులు అనేది 1/4 ఇంచ్ ఖర్చులతోని వెళ్ళండి, అంటే 2 గీతల వెడల్పు అన్నది మనం ఖర్చులు వెళ్ళాలి. షోల్డర్ అంచుల దగ్గర నుంచి బయట వైపుకి 1/4 ఇంచ్ అన్నది మార్కింగ్ పెట్టండి. మెడ వెడల్పు దగ్గర ఫోల్డింగ్ వైపుకి మన వైపుకి 1/4 ఇంచ్ అన్నది అటు మార్కింగ్ పెట్టండి. ఇది చూసారా, అంటే ఇటు అటు పెంచాం, ఇటేమో ఇటువైపుకి, ఆ మార్కింగ్ అటువైపుకి పెట్టాం. ఇక్కడ ఇంకొక 1/4 ఇంచ్ అన్నది చంక దింపు దగ్గర పైకి మార్కింగ్ చేయండి. చూసారా, మనం పెట్టిన మార్కింగ్ కన్నా పై వైపుకి ఒక మార్కింగ్ పెట్టాం. సరేనండి, దాని తర్వాత ఇక్కడ సైడ్ జాయింట్లు కాబట్టి దానికి ఇంకా పెంచాల్సిన అవసరం లేదు, అది కరెక్ట్గా మనకి ఫిట్టింగ్. ఇక్కడ మనకి ఇక్కడ నెక్ డీప్ దగ్గర కూడా ఒక 1/4 ఇంచ్ అనేది పైకి మార్కింగ్ చేయండి, ఎందుకంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు 1/4 ఇంచ్ మనకి కావాలి. అదే రకంగా ఒక 1/2 ఇంచ్ అన్నది కింద మనకి పొడవు మార్కింగ్ పెట్టాను చూసారా, అక్కడ ఒక 1/2 ఇంచ్ అన్నది కిందకి మార్కింగ్ చేయండి. 1/2 ఇంచ్ అన్నది పెంచుకోండి, అది మనకి నడుం కుట్లు వేసుకోవడానికి సరిపోద్ది. సరేనండి, ఇప్పుడు మనం పెంచుకున్న మార్కింగ్ల దగ్గర నుంచి ఇలా స్ట్రైట్గా, ఇప్పుడు షోల్డర్ ఉంది కదా, షోల్డర్ దగ్గర స్కేల్ ఇలా పెట్టి స్ట్రైట్గా ఇలాగా మార్కింగ్ చేయండి. దాని తర్వాత ఈ పైన ఉన్న మనకి ఈ చంకదింపు మార్కింగ్ ఉంది చూసారా, ఈ పై మార్కింగ్ దగ్గర నుంచి
ఇలా లైన్ గీయండి. ఆటోమేటిక్గా మనకి చంకదింపు అనేది ఎల్ షేప్ వస్తుంది. ఇక్కడ నుంచి ముందుకే కొద్దిగా లైన్ అనేది పొడిగించండి, ఇక్కడ ఖర్చులు కూడా వస్తాయి కాబట్టి. సరేనండి. దాని తర్వాత కిందనున్న మనకి పొడవు మార్కింగ్లు రెండు కలుపుతూ ఒక లైన్ గీయండి. బ్లౌజ్ పొడవు వచ్చేసింది. దాని తర్వాత నడుం వెడల్పు అంటే మెడ వెడల్పు దగ్గర మన వైపు ఉన్న మార్కింగ్ వైపు నుంచి ఇలా స్ట్రైట్గా లైన్ అనేది కిందకి ఇలా డ్రా చేసేయండి. దాని తర్వాత మనకి డీప్కి పై వైపు పెట్టిన మార్కింగ్ దగ్గర నుంచి ఇలాగా ఇక్కడ కూడా స్ట్రైట్గా లైన్ గీసేస్తే ఆటోమేటిక్గా మెడ వెడల్పు మనకి మెడ డీప్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా పెట్టి మనం ఇలా కలిపేయాలి. కలిపితే మనకి ఫిట్టింగ్ వస్తుంది. కానీ నడుం దగ్గర డాట్స్ కోసం మనకి ఇంకా క్లాత్ కావాలి కాబట్టి ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఫిట్టింగ్ నడుం దగ్గర ఉన్న ఫిట్టింగ్ మార్కింగ్ దగ్గర నుంచి 1 ఇంచ్ అన్నది ఎక్స్ట్రాగా కలపండి. కలిపిన తర్వాత ఈ చెస్ట్ మార్కింగ్ దగ్గర నుంచి ఇక్కడ ప్లస్ మార్క్ పెట్టాం కదా, ఈ చెస్ట్ మార్కింగ్ దగ్గర ఇక్కడికి ఇలా కలిపేయండి. చూసారు కదా ఎంత ఈజీగా మనకి బ్లౌజ్ అన్నది మనకి మొత్తం ఆల్మోస్ట్ షేప్ అనేది వచ్చేసింది. ఇప్పుడు ఆమ్ రౌండ్ దగ్గర కార్నర్ నుంచి స్కేల్తో ఇలా ఒక లైన్ గీసి ఈ లైన్ మీద 1.5 ఇంచ్కి మార్కింగ్ పెట్టండి. ఇలా ఈ 1.5 అన్నది ఒక మొండు గుర్తు లాంటిది అనమాట. ఇది ఏ సైజు వాళ్ళకన్నా ఇంతే. సరేనండి. ఇలాంటివి గుర్తు పెట్టుకోండి. ఇక్కడ నుంచి ఇలాగా, ఇక్కడ నుంచి ఈ లైన్కి ఇలాగా మార్కింగ్ అనేది చేసేయండి. ఇలా రౌండ్ తిప్పేటప్పుడు లైన్కి లోపలికి రాకూడదు. సరే, నా లైన్ మీదే మనకి ఇది ఉండాలి. దాని తర్వాత ఇక్కడ ఈ లైన్ లోపలే మనం రౌండ్ షేప్ అన్నది ఇలా ఇచ్చుకుంటే మనకి బ్యాక్ సైడ్ రౌండ్ నెక్ అనేది వచ్చేసింది. దాని తర్వాత 2 ఇంచీలు ఖర్చులకి పెంచుకోండి. ఇది ఎంత అన్నది మనం డిసైడ్ చేసుకోవాలి. మనం ఖర్చులకి అంటే మనం ఎక్స్ట్రా కుట్లు వేసుకోవడానికి ఎంత మనం కలుపుకుంటున్నాము 2 ఇంచీలు పెట్టుకోండి. ఒకవేళ మీకు బ్లౌజ్ టైట్ అయినా సరే కుట్లు విప్పుకోవడానికి బాగుంటుంది. బ్లౌజ్ పాడయ్యే ప్రసక్తే ఉండదు. సరేనండి. 2 ఇంచీలు కలుపుకున్నాం. చూసారా ఎంత ఈజీగా మనకి వచ్చేసింది. ఇప్పుడు ఈ పైన ఆరెంజ్ మనకి మార్కింగ్ పెట్టాను చూసారా, అది కూడా కటింగ్ చేయండి. అది లైన్ అనుకుని మీరు ఆ లైన్ తీసేయవద్దు. చూపిస్తాను చూడండి. ఇలా మనకి ఆమ్ రౌండ్ కూడా కటింగ్ చేసిన తర్వాత ఈ స్ట్రైట్గా పైకి ఇలా తీసేయండి. సరేనండి. అదే ఆరెంజ్ ఖర్చులు కానీ తీసిన మార్కింగ్ చెస్ట్ మార్కింగ్ దగ్గర ఒక కట్ పెట్టండి. నడు అంటే మనం మెడ కటింగ్ చేయలేదు. మెడ అన్నది మనం ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ చేసిన తర్వాత కటింగ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ క్లాత్ని మనకి ఫస్ట్ మనం ఫ్రంట్ పార్ట్ డీప్ కూడా ఆది బ్లౌజ్ నుంచి తీసుకుందాం. ఆది బ్లౌజ్ నుంచి తీసుకోవాలి అంటే కనుక ఇది చూసారు కదా, ఈ షోల్డర్ కుట్టు దగ్గర మనం ఇలాగే సేమ్ ఇదే రకంగా పెట్టుకోవాలి. పెట్టుకుని ఫోల్డింగ్ దగ్గరికి చక్కగానే మనకి హుక్ పట్టి చూసారు, హుక్ కనిపిస్తుంది కదండి, ఈ హుక్ పట్టి ఎంతవరకు ఉందో ఇలా మనం అరేంజ్ చేసుకుంటే కరెక్ట్గా మెడ దగ్గరికి మెడ అంచుకి ఇలా ఒక మార్కింగ్ పెడితే ఇది మనకి ఫ్రంట్ వైపు నెక్ డీప్ అనమాట. మనకి నెక్ కటింగ్ స్టిచ్చింగ్ చేయడానికి ఒక 1/4 ఇంచ్ కావాలి కాబట్టి ఇక్కడ కూడా ఒక 2 గీతల వెడల్పుని ఒక 1/4 ఇంచ్ అనేది పైకి మార్కింగ్ చేసుకోండి. సరేనండి. ఇది మన ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ వచ్చేసింది కదా. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ని ఇలా క్రాస్గా పెట్టి మనం అరేంజ్ చేసినప్పుడు చాలా సింపుల్గా ఉంటుందండి. పైవైపు మనం బ్యాక్ పార్ట్ కటింగ్ చేసి తర్వాత ఫ్రంట్ అనేది కటింగ్ చేసేయండి. హ్యాండ్స్ తీసేసారనుకోండి మనకి ఒక మ్యాప్ లాగా వస్తుంది. అందులోని ఎలా మనం క్రాస్ పెట్టాలన్నది మీకు అర్థం కాదు. ఇలా అనుకోండి, చక్కగా ఈ క్లాత్ని మనకి సైడ్ క్లాత్ని యూజ్ చేసుకుని ఇలా పెట్టుకుంటే సరిపోద్ది. ఈ కిందనున్న మన మెడ దగ్గర మనం పెట్టిన మార్కింగ్ అన్నది కింద క్లాత్ ఉందా లేదా అన్నది చూసుకుని ఫోల్డింగ్ దగ్గర నుంచి స్ట్రైట్గా లైన్ గీసేసి కింద నడుము దగ్గర కూడా ఇలాగ స్ట్రైట్గా లైన్ క్లాత్ ఎంత ఉంటే అంత ఇలాగ లైన్ డ్రా చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ పొడిగించాం కదా, నడుము దగ్గర లైన్ కొద్దిగా పొడిగించండి. తర్వాత మెడ వెడల్పు, తర్వాత షోల్డర్ అంచు, ఆ తర్వాత ఆమ్ రౌండ్ దగ్గర షోల్డర్ దగ్గర ఇలా స్ట్రైట్గా, ఆ తర్వాత ఇక్కడ ఫిట్టింగ్ దగ్గర నుంచి ఇలా మనకి చంకదింపు దగ్గర అలాగే చెస్ట్ లాస్ట్ క్లాత్కి అంచుకి ఒక మార్కింగ్ పెట్టేద్దాం. దాని తర్వాత ఇక్కడ మనకి మెడ డీప్ కోసం అని చెప్పేసి మనం మార్కింగ్ పై మార్కింగ్ చేసాం కదా, అది కిందకి కూడా మార్కింగ్ వచ్చేటట్టుగా సేమ్ మార్కింగ్ పెట్టుకోండి. తర్వాత చంకదింపు దగ్గర కార్నర్ పాయింట్తో వేలుతో నొక్కి ఆ మార్కింగ్ కూడా డాట్ పెట్టండి. తర్వాత ఈ 2 ఇంచుల ఖర్చులు కూడా మార్కింగ్ పెట్టండి. ఇన్ని మార్కింగ్లు పెట్టిన తర్వాత అంటే బ్యాక్ పార్ట్లో ఉన్నవన్నీ కూడా ఇప్పుడు మనం మార్కింగ్ పెట్టేసాం. ఇప్పుడు నేను క్లాత్ తీసేస్తున్నాను, చూస్తున్నారు కదా ఇలా. ఇప్పుడు చంకదింపు దగ్గర ఉన్న మార్కింగ్కి మనం వేళ్ళతో పెట్టాం కదా పర్ఫెక్ట్గాని, అక్కడికి ఇలాగ లైన్ డ్రా చేసేస్తే మనకి ఈ ఆర్మ్ రౌండ్కి ఎల్ షేప్ అన్నది పర్ఫెక్ట్గా బ్యాక్ సైడ్ ఉన్నట్టుగా వస్తుంది అనమాట. ఇప్పుడు ఇటువైపు నుంచి కూడా ఇలా కలిపేస్తే దీనికి సరిపోద్ది. ఇప్పుడు ఈ కార్నర్ దగ్గర నుంచి మనం ఇది చూడండి, ఇక్కడ నుంచి ఈ సైడ్ మనకి ఎండింగ్కి లైన్ ఉంది కదా, ఈ లైన్ దగ్గర నుంచి ఇలాగ స్ట్రైట్గా లైన్ డ్రా చేసేయండి. ఇలా డ్రా చేసినప్పుడు స్కేల్ మీకు అటు ఇటు వెళ్ళిపోద్ది. బిగినర్స్ అయితే కనుక మనకి పొడవు అటు ఇటు కూడా అంటే పర్ఫెక్ట్గా ఉండదు అనమాట. అప్పుడు ఏం చేస్తారంటే ఈ లైన్ నుంచి ఈ లాస్ట్ మార్కింగ్కి ఎంతైతే ఉందో ఇంచీ టేప్తోని నాకు పావు తక్కువ అంటే 11 ఇంచీల వరకు వచ్చింది, అంటే 12 ఇంచీల వరకు ఇంచుమించులో ఉందన్నమాట. పావు తక్కువ 12 అంతవరకు ఇక్కడ ఇలాగా కలిపేయండి. అది ఎంతంటే ఉండేవండి, మొత్తం ఆ లైన్ నుంచి చివరి అంచుకి చివరి మార్కింగ్కి ఎంత ఉందో చూసుకుని అంతే కింద కూడా ఉండేటట్టుగా స్ట్రైట్గా లైన్ గీసేయండి.
మళ్ళీ ఈ 2 ఇంచుల ఖర్చులను కూడా ఇలా కలిపేయండి. ఈ 2 ఇంచుల ఖర్చుల లైన్ కూడా డ్రా చేసుకోవడం వల్ల ఏంటంటే మీకు షేప్ ఇచ్చుకోవడానికి ఈజీగా ఉంటుంది. సరేనండి. ఇప్పుడు ఈ మెడ వెడల్పు ఉందో చూసారా, ఈ మెడ వెడల్పు లైన్ అన్నది స్కేల్తోని ఇలా స్ట్రైట్గా ఇక్కడ నుంచి ఇలా పెట్టి స్ట్రైట్గా ఒక లైన్ అన్నది ఇలా కొద్ది వరకు ఇలా డ్రా చేసేయండి. తర్వాత ఈ మెడ వెడల్పు మార్కింగ్ ఉంది కదా, ఇక్కడ నుంచి కిందకి స్కేల్ అనేది స్ట్రైట్గా ఉండేటట్టు చూసుకొని లైన్ గీస్తే ఒక ఎల్ షేప్ అన్నది వస్తుంది. చూస్తున్నారు కదా, మెడ వెడల్పు ఇంచీలు గట్ట ఏమి కొలాల్సిన అవసరం లేదు. నీట్గా మెడ వెడల్పు పైనుంచి లైన్ గీస్తే వచ్చేస్తాయి. ఇప్పుడు మెడ రౌండ్ ఇచ్చేసుకున్నాం. ఇప్పుడు ఆర్మ్ రౌండ్ దగ్గర కార్నర్ నుంచి ఇలా ఒక లైన్ గీయండి. ఈ లైన్ మీద మనకి 3/4 ఇంచ్ ఉండేటట్టుగా ఇది కూడా ఒక మొండి గుర్తు అనమాట. ఎందుకంటే మనం బ్యాక్ సైడ్ 1.5 పెట్టాం కదా, దాంట్లో 6 ఇంచ్ తగ్గించుకుని 3/4 ఇంచ్కి కార్నర్ దగ్గర నుంచి మార్కింగ్ పెట్టాలి. అంటే 3 పావులు అంటే 1 ఇంచ్కి 2 గీతలు తక్కువ. ఇక్కడ నుంచి ఇలా షేప్ ఇచ్చేసుకోండి. ఇక్కడ నుంచి ఈ లైన్కి ఇలా షేప్ ఇచ్చేయండి. ఆటోమేటిక్గా మనకి 6 ఇంచ్ లోతు అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు సరేనండి, ఇది 2 ఇంచుల ఖర్చులు మార్కింగ్ కదా. ఇప్పుడు కింద నుంచి మామూలుగా అయితే లైన్కి 2 ఇంచీలు బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ పొడవు అన్నది మనం తగ్గించేసుకుంటాం. ఇలా 2 ఇంచీలు పొడవు ముందు తగ్గించుకుని ఒక లైన్ అన్నది డ్రా చేసేయండి. ఈ 2 ఇంచీలు తగ్గించుకోవడం అన్నది కూడా ఒక మొండి గుర్తు అనమాట. ప్రతి సైజు వాళ్ళకి ఇదే ప్రాసెస్. సరేనండి. కానీ ఆది బ్లౌజ్లోని ఫ్రంట్ పార్ట్లో ఉన్న లోతు కావాలి అని అనుకున్నప్పుడు ఆది బ్లౌజ్ని తీసుకోండి. ఆది బ్లౌజ్ని ఇలా తీసుకుని ఫ్రంట్ పార్ట్ డీప్ ఎంత ఉందన్నది మనం చూసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ డీప్ చూసుకోవాలి అంటే కనుక ఇలా రైట్ సైడ్ వైపు నుంచే చూసుకోండి. హుక్స్ల వైపు ఉన్నది ఇక్కడ డాట్ దగ్గర కుట్టు ఉంది కదా, షేప్ బెల్ట్ దగ్గర, అక్కడి నుంచి ఈ షోల్డర్ కుట్టు దగ్గరికి ఇలా పట్టుకొని ఇలా ఫోల్డ్ చేయండి. మరీ ఎక్కువగా సాగదీయొద్దండి. ఇప్పుడు మనకి షోల్డర్ దగ్గర మనకి ఒక 1/2 ఇంచ్ అన్నది మనం ఫస్ట్ ఇక్కడ ఇలా మనం 1/2 ఇంచ్కి కరెక్ట్గా 1/2 ఇంచ్కి ఒక షోల్డర్ కుట్లకి తీసేయండి. మనం రైట్ సైడ్ నుంచి చూస్తున్నాం కాబట్టి ఆది బ్లౌజ్ నుంచి ఇలా తీసేసి ఈ కిందనున్న అంచు దగ్గర నుంచి ఇలా ఈ షేప్ బెల్ట్ కింద అంచుకి ఇక్కడి నుంచి ఇలాగా ఇలా పెడితే ఈ షేప్ బెల్ట్ కుట్టిన కుట్టు ఉంది చూసారా డాట్ దగ్గర, ఆ కుట్టు ఎంతవరకు వస్తుంది అన్నది చూసి అక్కడికి ఒక మార్కింగ్ పెట్టండి. ఇలా మరీ ఎక్కువ సాగదీయద్దు. సాగదీస్తే కనుక పూర్తి కింద వరకు కూడా వెళ్ళిపోద్ది. ఫ్రీగా ఇలా పెట్టి ఎంతవరకు వస్తుంది చూస్తే నాకు ఎంతవరకు ఇలా వస్తుంది. చూస్తున్నారా, మనకి పొడవు అన్నది సరిపోయింది. ఎలాగా మనం లైన్ గీసుకుని దాని లైన్ కన్నా కిందకి షేప్ కోసం ఒక 1/2 ఇంచ్ అనేది కిందకి దింపుకుంటాం. మనకి ఇప్పుడు ఆది బ్లౌజ్ నుంచి కూడా అంతే వచ్చింది. ఇలా ఇక్కడ ఫోల్డింగ్ దగ్గర నుంచి హుక్కుల దగ్గర నుంచి ఇలా 3 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ పెట్టి ఈ లైన్ ఎంత అయితే వచ్చిందో ఆ లైన్కి అక్కడ ఉండేటట్టుగా చూసుకోండి. సరేనండి. మనం అంటే ఆది బ్లౌజ్లో ఉన్న ఫ్రంట్ పొడవే మనం పెడుతున్నాం. ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ 2 ఇంచుల పై నుంచి ఒక ఇంచుకి మనం షేప్ ఇచ్చుకోవాలి. సరేనండి. 2 ఇంచుల మార్కింగ్ తగ్గించాం కదా, ఆ లైన్ నుంచి పైకి 1 ఇంచుకి మనం షేప్కి మార్కింగ్ ఇచ్చుకున్నాం. సరేనండి. తర్వాత ఇలా హుక్కులు పట్టి కనుక ఇలా మీరు కొలిచి చూసుకున్నారంటే కనుక చాలా చిన్నగా వస్తుంది. మనకి క్లాత్ అనేది ఎక్కువగా మిగులుతుంది. కానీ డాట్స్ వేసేటప్పటికి షేప్ బెల్ట్ స్టిచ్ చేసేటప్పటికి మీకు అక్కడికే వస్తుంది. సరేనండి. అవన్నీ మరీ అతిగా కొలవద్దు. ఎంతవరకు అయితే చూపించానో అంతవరకు కొలిచి ఈ 1 ఇంచ్ దగ్గర నుంచి ఈ పొడవుకి ఇలాగ మార్కింగ్ అనేది షేప్ ఇచ్చుకోండి. దాని తర్వాత నెమ్మదిగా వచ్చి ఈ కార్నర్ పాయింట్ కలపండి. తర్వాత లాస్ట్ ఎండింగ్లోనే ఒక 1/2 ఇంచ్ పైకి ఇలా తీసుకురండి. ఇలా అయితే కనుక పర్ఫెక్ట్గా మీకు బ్లౌజ్ షేప్ అన్నది వచ్చేస్తాయి. చూసారు కదా ఎంత ఈజీగా మనం మార్కింగ్ చేసుకున్నాము. ఇప్పుడు ఈ రకంగా కటింగ్ అన్నది చేసేయండి. పూర్తిగా ఇలా కటింగ్ చేసేసిన తర్వాత మనకి షేప్ బెల్ట్ కూడా ఎలా కటింగ్ చేసుకోవాలన్నది చూపిస్తాను. సరేనండి. ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది మనకి ఆది బ్లౌజ్ కరెక్ట్గా హుక్స్లు తాళ్ళు కానీ ఏదైనా సరే మనకి ఆది బ్లౌజ్లో ఉన్నట్టుగా డాట్స్ అవి ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఏంటనేది నేను స్టెప్ బై స్టెప్ నెక్స్ట్ క్లాస్లో చూపిస్తానండి. మిస్ కాకుండా చూడండి. సరేనండి. ఇలా మనం ఆర్మ్ రౌండ్ కూడా ఇలా మొత్తం అంతా కూడా ఫ్రంట్ పార్ట్ని ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టి మనం షేప్ బెల్ట్ కోసం అని చెప్పేసి మనం కొలతలు కొలుచుకోవాలి. ఈ బ్యాక్ పార్ట్ మెడ కూడా ఇప్పుడు కటింగ్ చేసి తీసేస్తున్నాను. ఇప్పుడు షోల్డర్ 2 కూడా కలిసేటట్టుగా ఒకదాని మీద ఒకటి ఇలా పెట్టి అక్కడ ఉన్న ఫోల్డింగ్ అంచు మనకి హుక్కుల అంచు ఒకే దగ్గర వచ్చేటట్టు చూసారు కదా, ఇలా వేరియేషన్ అనేది మనకి లోతు కూడా కరెక్ట్గా తెలుస్తుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కింద అంచు నుంచి హుక్కుల వైపు ఒక 1/2 ఇంచ్కి పైకి మార్కింగ్ పెట్టండి. ఇది కూడా ఏంటంటే మనకి ఆది బ్లౌజ్లోంచి షేప్ బెల్ట్ తీయాల్సిన అవసరం లేదండి. మనకి ఈ అంచు దగ్గర నుంచి ఇటు కూడా 6 ఇంచ్కి మార్కింగ్ పెట్టండి. బ్యాక్ పార్ట్ ఎంత లెంత్ ఉందో ఫ్రంట్ పార్ట్ అంతే లెంత్ ఉండేటట్టు చూసుకోవాల్సిన బాధ్యత మనదే. సరేనండి. ఆది బ్లౌజ్లోంచి చూడొద్దు. ఈ 1/2 ఇంచ్ దగ్గర నుంచి బ్యాక్ పార్ట్ కింద అంచుకి ఎంత ఉందన్నది చూసుకుంటే కనుక 3.7 ఇంచెస్ వచ్చింది. అంటే పావు తక్కువ 4 ఇంచీలు. ఇక్కడ చూసుకుంటే కనుక పావు తక్కువ 3 ఇంచీలు వచ్చింది. అంటే
2.7 వచ్చింది. మీకు ఎంత వస్తే అంతే మార్కింగ్ చేయండి. తర్వాత బ్యాక్ పార్ట్ అంతా కొలిస్తే కనుక 11 ఇంచీలు వచ్చింది. ఇక్కడ 11 ఇంచీలు అని చెప్పేసి నోట్ చేసుకోండి. ఈ 3 కొలతలతోని మనం షేప్ బెల్ట్ అనేది తీసుకుంటే కరెక్ట్గా బ్యాక్ పార్ట్ పొడవుకి ఫ్రంట్ పార్ట్ పొడవుకి సరిపోద్ది అనమాట స్టిచ్చింగ్ చేసేటప్పుడు. ఈ 11 ఇంచీలు మనకి బ్యాక్ పార్ట్ కటింగ్ చేసిన తర్వాత సైడ్ని క్లాత్ మిగిలింది కదా, అక్కడ మనకి సరిపోద్ది. ఈ వెడల్పు ఇక్కడ సరిపోయిందా లేదో చూసుకుంటే కనుక నాకు 10 ఇంచీలే వస్తుంది. అప్పుడు ఇలా మనం ఇదే క్లాత్ని ఇలా యాంగిల్ మార్చుకుని ఈ కారంచులు ఇటువైపు వచ్చేటట్టుగా కిందకు వచ్చేటట్టు ఇలా పెట్టుకుంటే కనుక ఇక్కడ పొడవు అన్నది సరిపోద్ది. అడ్డుగా సరిపోకపోతే ఇలా నిలువుగా చూడండి. ఇలా 11 ఇంచీలు అన్నది మన వైపు నుంచి మనకి ఆపోజిట్లో 11 ఇంచీలు ఉండేటట్టుగా ఇలాగ మార్కింగ్ అన్నది ఇలా చేసేయండి. ఇక్కడ ఇలా మార్కింగ్ చేసేసిన తర్వాత మన వైపు నుంచి కింద నుంచి పైకి ఈ పావుతక్కువ 4 ఇంచీలు అన్నది ఫస్ట్ మీరు మార్కింగ్ అనేది చేసుకోండి. ఇక్కడ ఫస్ట్ చూసారు, ఇక్కడ అంచులు అనేది పర్ఫెక్ట్గా స్ట్రైట్గా ఉండేటట్టు చూసుకుని ఇప్పుడు ఇక్కడ కింద నుంచి పైకి పావుతక్కువ 4 ఇంచీలకి మార్కింగ్ అన్నది పెట్టుకోండి. ఇలా అంటే 4 ఇంచీలకి 2 గీతలు తక్కువ అనమాట. ఇక్కడేమో పావుతక్కువ 3 ఇంచీలు అంటే 3 ఇంచీలకి 2 గీతలు తక్కువ. ఈ లైన్ దగ్గర ఈ మార్కింగ్ పెట్టి ఈ 2 మార్కింగ్లు కలుపుతూ షేప్ ఇచ్చుకోవాలి. ఇక్కడ నుంచి ఫస్ట్ ఇలా కింద కొద్దిగా డౌన్ వచ్చి తర్వాత ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా కలిపేసుకోవాలి. ఈ మాత్రమే మీరు షేప్ ఇచ్చుకుంటే అందంగా వస్తుంది. సరేనండి, ఇలా మనకి ఫ్రీ హ్యాండ్తోనే షేప్ ఇచ్చుకోవడం అన్నది ప్రాక్టీస్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా కటింగ్ చేసేద్దాం. ఇప్పుడు ఇది 2 పొరల మీద ఉంది కాబట్టి మనకి కరెక్ట్గా మనకి ఒకవైపు ఒకటి మాత్రం షేప్ బెల్ట్ వచ్చింది. హుక్కుల వైపు పావుతక్కువ 4 ఇంచులు పెట్టిన దగ్గర ఒక కట్ పెడితే అది హుక్కుల వైపు రావాలని తెలుస్తుంది. సరేనండి, ఇప్పుడు మనం షేప్ బెల్ట్ అనేది కటింగ్ చేసేసాం. బ్లౌజ్ అంతా కటింగ్ చేసేసిన తర్వాత హ్యాండ్స్ కూడా తీసిన తర్వాత మిగిలిన క్లాత్లోంచి ఇంకొక 2 షేప్ బెల్ట్లు అనేది తర్వాత తీసుకోవచ్చు. ఇప్పుడు హ్యాండ్ కటింగ్ చేద్దాం. ఇప్పుడు ఆర్మ్ రౌండ్ కొలతని కొలుచుకోండి. అంతే తప్ప ఆది బ్లౌజ్లోని చంక రౌండ్ని తీయాల్సిన అవసరం లేదు. మనం జాయింట్ ఇక్కడే చేస్తాం కాబట్టి ఇలాగ చంక రౌండ్ని మొత్తం ఇలా తీసుకోండి. ఇలా తీసుకుంటే కనుక మనకి 11.5 ఇంచీలు వచ్చింది. దానికి 1 ఇంచు తగ్గించి 10.5 ఇంచీలు ఉండేటట్టుగా చూసుకోండి. 10.5 ఇంచీలు అంటే ఇక్కడ చూసారు కదా, ఈ ఫోల్డింగ్ ఉంది కదా, ఈ ఫోల్డింగ్ని ఇలా మనం 4 మడతలు పెడితే ఇది మనకి లైనింగ్ కాదండి, బ్లౌజ్ పీస్ అవడం వల్ల ఏంటంటే మనకి ఎక్కువగా మనకి ముందుకు జరిపేసుకోకూడదు అనమాట క్లాత్ని. అలా అయితే కనుక మనకి ఒకవైపే అతుకు పెద్దది రావడం వల్ల బయటకు కనిపిస్తుంది. అలా కాకుండా 4 వైపులా అతుకులు వేసుకుంటే అది ఖర్చుల్లోకి వెళ్ళిపోద్ది. సరేనండి, అలా పావుతక్కువ 10 ఇంచీలు ఉండేటట్టు చూసుకుని ఇక్కడ హ్యాండ్ పొడవు కన్నా మనకి ఇది చూసారు కదా, ఇలా హ్యాండ్ పొడవు భుజం దగ్గర నుంచి కిందకి ఇలా చూసుకుంటే మనకి హ్యాండ్ పొడవు కన్నా క్లాత్ కొద్దిగా ఎక్కువగా ఉంది అని అనిపిస్తే కనుక హ్యాండ్ ఫోల్డింగ్కి ఇక్కడే మనం తీసేసుకుంటాం. అంటే 1.5 ఇంచు ఇంచుమించులోని కింద నుంచి పైకి ఒక లైన్ డ్రా చేస్తే మనకి కావలసిన ఫోల్డింగ్ అన్నది వచ్చేస్తుంది అనమాట. ఇదేంటంటే ఎక్స్ట్రాగా క్లాత్ అనమాట. ఒకవేళ ఈ క్లాత్ లేనప్పుడు మనం హ్యాండ్ పొడవు ఎంత ఉంటే దానికి 1 ఇంచు ఖర్చులు తీసుకుని మళ్ళీ మనం హెమ్మింగ్ బెల్ట్ని జాయింట్ చేసుకోవాలి. ఇది F1 రాస్తాను, ఇది ఫోల్డింగ్ అనమాట ఇక్కడ. సరేనండి, ఇప్పుడు ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఆది బ్లౌజ్లోంచి హ్యాండ్ తీసుకోండి. హ్యాండ్ తీసుకుని ఇప్పుడు ఇక్కడ మనకి ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇక్కడ కింద అంచు దగ్గర నుంచి ఇలా ఫోల్డింగ్ వైపు ఈ ఫోల్డింగ్ పెడితే భుజం కుట్టు ఉంది చూసారా, భుజం కుట్టు దగ్గర ఒక మార్కింగ్ చేయండి. ఇది పొడవు అనమాట. సరేనండి, దాని తర్వాత ఇక్కడ కింద మనకి ఈ ఫోల్డింగ్ దగ్గర ఇలా గట్టిగా పట్టుకొని హ్యాండ్ వెడల్పు ఎంత ఉందో కుట్టు వరకు కూడా ఇలా ఈ లైన్ మీద ఇలా పెట్టి కరెక్ట్గా ఇటువైపు సైడ్ జాయింట్ వరకు ఇలా పెట్టి సైడ్ జాయింట్ల దగ్గర చేసి ఇలా ఒక మార్కింగ్ అనేది పెట్టండి. అంతే. ఈ మాత్రం అన్నది ఆది బ్లౌజ్ నుంచి తీసుకుంటే అంటే హ్యాండ్ పొడవు హ్యాండ్ లూజు తీసుకున్నాం. సరేనండి, ఇప్పుడు ఇలా తీసుకున్న తర్వాత ఇలా మనకి చంక రౌండ్ కట్ట మీరు ఇక్కడ తీసుకోవద్దు. ఎందుకంటే మనకి బ్యాక్ పార్ట్ ఆర్మ్ రౌండ్ తీసుకుని పెట్టుకుంటేనే మీకు పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. కొన్ని మనం సొంతంగా పెట్టుకుంటేనే మీకు పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ చేయగలుగుతారు. సరేనండి, ఇప్పుడు పొడవు దగ్గర కూడా ఖర్చులకి ఒక 1/4 ఇంచ్ అన్నది పైకి మార్కింగ్ చేయండి హ్యాండ్ పొడవు దగ్గర. సరే, ఒక 1/4 ఇంచ్ మార్జిన్తోనే మనం బ్లౌజ్ అంతా వెళ్తుంది కాబట్టి 1/4 ఇంచ్కి మార్కింగ్ చేసి చక్కగా ఇలా స్ట్రైట్గా లైన్ అన్నది డ్రా చేసేయండి. అంటే మనం కరెక్ట్గా కావాల్సిన పొడవుకి మార్కింగ్ అన్నది చేసేసాం. వెడల్పు దగ్గరకు వచ్చేటప్పటికి మనకి ఈ క్లాత్ కావాలి కాబట్టి తగ్గింది కాబట్టి ముందు ఇది కటింగ్ చేసేస్తే పక్కనున్న క్లాత్ మనం ఈ అతుకుల దగ్గరికి యూస్ చేసుకోవచ్చు. సరేనండి, పొడవు ఎంత కావాలో అంత కటింగ్ చేస్తాం కదా. ఇప్పుడు ఇటువైపు క్లాత్ని ఇలాగ 2 పొరల మీద ఉంది కదా, అంటే మనకి 4 ముక్కలు కావాలి కానీ 2 పొరల మీద ఫస్ట్ కటింగ్ చేద్దాం. 1/2 ఇంచ్ అన్నది ఫస్ట్ మీరు ఇలాగ స్ట్రైట్గా ఉన్న లైన్ వైపు ఒక 1/2 ఇంచ్కి మార్కింగ్ చేసి స్ట్రైట్గా లైన్ గీస్తే ఇది ఖర్చులకి సరిపోద్ది అనమాట. అంటే ఒక పాదం ఖర్చు వెడల్పుని మనం ముక్కలు జాయింట్ చేసినప్పుడు 1/2 ఇంచ్ అన్నది మనకి 2 వైపులా కలిపి జాయింట్ పోద్ది. ఇప్పుడు ఈ అంచుల దగ్గరికి ఈ 1/2 ఇంచ్ దగ్గరికి ఇలా మనం పెట్టి పిన్ చేసేయండి. ఇలా పిన్ చేసేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ
మనకి హ్యాండ్ వెడల్పు ఎంత కావాలన్నది ఇప్పుడు మార్కింగ్ చేసుకోండి. మీకు మళ్ళీ చూపిస్తాను చూడండి, మర్చిపోయి ఉంటారు కదా. ఈ ఆర్మ్ రౌండ్ని కొలుచుకుంటే మనకి చూడండి ఇలా కొలుచుకుంటే 11.5 వచ్చింది, 1 ఇంచు తగ్గిస్తే 10.5 వచ్చింది. మళ్ళీ చూపిస్తాను చూడండి, ఇలా బ్యాక్ సైడ్ ఆర్మ్ రౌండ్ని కొలుచుకుంటే 11.5 వచ్చింది కదా, దానికి 1 ఇంచు తగ్గిస్తే 10.5 ఇంచు. ఇక్కడ ఇలా ఫోల్డింగ్ దగ్గర నుంచి ఈ 10.5 ఇంచీల దగ్గరికి కరెక్ట్గా పై వైపుని కింద వైపున కూడా ఒక మార్కింగ్ పెడితే మనకు ఒక స్ట్రైట్ లైన్ అయితే వస్తుంది. అంటే ఇప్పుడు వరకు మనం హ్యాండ్ వెడల్పు ఇప్పుడు పెట్టాము, అదే రకంగా పొడవు కూడా పెట్టేసాం. ఇప్పుడు రెండు కూడా కరెక్ట్గా మనకి సెట్ అయినాయి కాబట్టి ఇప్పుడు ఇక్కడ కూడా లైన్ అన్నది ఇక్కడ స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేయండి. ఇది మనకి పొడవు దగ్గరికి వచ్చేసింది. సరేనండి, ఇప్పుడు ఇలా మనకి మార్కింగ్ ఇలా వచ్చిన తర్వాత చూడండి, ఈ లైన్ కొద్దిగా క్రాస్ అనిపిస్తుంది నాకు. ఇక్కడ నుంచి ఇలా స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసేయండి. ఇప్పుడు మనకి చంకదింపు దగ్గరికి వచ్చేటప్పటికి ఏ సైజ్ అయినా సరే ఇంచుమించులోనే ఒక 3 ఇంచుల దగ్గరికి మార్కింగ్ పెడితే కనుక హ్యాండ్ అన్నది మీకు పాడవకుండా కరెక్ట్గా వస్తుంది. తర్వాత మనం బ్లౌజ్ కటింగ్ చేసినప్పుడు 2 ఇంచులు ఖర్చులు పెట్టుకున్నాం కాబట్టి ఆ 3 ఇంచుల దగ్గర చేసి లోపల వైపుకి 2 ఇంచుల దగ్గరికి స్ట్రైట్గా లైన్ డ్రా చేసి ఇక్కడ అడ్డుగా ఒక మార్కింగ్ పెట్టండి. ఇది మనకి ఖర్చులనే అర్థమవుతుంది. దాని తర్వాత ఇక్కడ పైన మనకి పొడవు దగ్గర 2 ఇంచులు ఫోల్డింగ్ దగ్గర నుంచి 2 ఇంచీలు ఈ లైన్ మీద కూడా ఒక మార్కింగ్ చేయండి. ఇప్పుడు ఈ 2 ఇంచుల దగ్గర నుంచి ఈ 2 ఇంచుల దగ్గరికి మనకి షేప్ వస్తుంది. దాని తర్వాత కింద మనం లూజ్ పెట్టాం కదా, లూజ్ దగ్గర కూడా 2 ఇంచులు మార్కింగ్ చేయండి. ఇది ఖర్చులకు అనమాట, లూజ్ దగ్గర కూడా. ఇప్పుడు ఈ 2 ఇంచుల దగ్గర నుంచి ఈ ఇక్కడికి ఇలా షేప్ ఇచ్చేసుకోవాలి. ఇక్కడ హ్యాండ్ షేప్ అన్నది ఆటోమేటిక్గా మీకు వచ్చేస్తుంది. సరేనండి, ఇంతవరకు జస్ట్ షేప్ ఇస్తే సరిపోద్ది. ఈ షేప్ ఇలా ఇచ్చేసుకున్న తర్వాత ఇప్పుడు స్కేల్ తీసుకొని ఈ ఫిట్టింగ్ లైన్ నుంచి ఈ ఫిట్టింగ్ లైన్కి ఎలా కలపండి. సరేనండి, మనం పెట్టుకున్న మార్కింగ్లు కిందకి స్ట్రైట్గా లైన్ డ్రా చేస్తాం కదా, ఇక్కడి నుంచి ఇలా కలపండి. ఇలా కలిపితే మనకి కావాల్సిన హ్యాండ్ కటింగ్ అన్నది వచ్చేసింది. చూసారు కదా ఇలా. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా మనకి ఎంతవరకే సరిపోద్ది, చక్కగా కిందకి మనకి అవసరం లేదు. ఈ క్లాత్ అనేది ఇలా ఎంత ముక్క ఉంటే సరిపోద్ది అనమాట. మీకు అర్థం అవడం కోసం నేను ఈ రకంగా తీస్తాను. ఇలా అయితే సింపుల్గా మీకు తేడా రాకుండా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. మీరు ఆ ముక్కల్ని అతికించారు అంటే మీకు కావాల్సినంత వెడల్పు అన్నది మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. సరేనండి, ఇవన్నీ కూడా స్టిచ్చింగ్లోని మీకు చూపిస్తాను. స్టిచ్చింగ్ చేసి చూపిస్తే మీకు ఇంకా క్లియర్గా మీకు ఇప్పుడు మనం కటింగ్ చేసుకున్న హ్యాండ్ వెడల్పు ఇవన్నీ కూడా టాలీ సరిపోయిందా లేదా అన్నది మీకు తెలుస్తుంది. సరేనండి, ఇప్పుడు ఇలా చూసారు ఎంతవరకు మనకి ఈ ముక్కలు వచ్చాయి కదా, ఇవి 2 పీసులు అనేవి వచ్చాయి. సేమ్ ఇదే లెంత్లోని మనకి ఇంకొక 2 ముక్కలు రావాలి. ఇలా మనం కటింగ్ అది పెట్టి ఎలా అయితే ఉందో అలా మనం కటింగ్ చేసేస్తే ఇంకొక 2 పీసులు అనేవి వచ్చేస్తాయి. ఇవి మనకి అతుకులు అనేవి సైడ్ని కరెక్ట్గా వచ్చేస్తాయి. ఇవన్నీ కూడా ఏంటంటే ఖర్చుల్లోకే వెళ్ళిపోతాయి. సరేనండి, ఇప్పుడు హ్యాండ్ అనేది లోతు మాత్రం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈ ముక్కలన్నీ అతికించుకున్న తర్వాత లోతు తీసుకోవాలి. ఇప్పుడు మనకి హ్యాండ్ కటింగ్ కూడా అయిపోయింది కదా. ఇలా హ్యాండ్ కటింగ్ కూడా అయిన తర్వాత సెంటర్లో పైన ఫోల్డింగ్ దగ్గర ఒక కట్ పెట్టండి. సరేనండి, ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్టు బ్యాక్ పార్ట్ ఏంటి, షేప్ బెల్ట్ ఏంటి, హ్యాండ్ ఏంటి, అన్ని మొత్తం అంతా కటింగ్ అయిపోయినాయి. ఇప్పుడు మిగిలిన క్లాత్ ఉందో చూసారా, మొత్తం అన్నీ కటింగ్ అవగా మిగిలిన క్లాత్లోంచి ఇక్కడ మళ్ళీ ఒక షేప్ బెల్ట్ అనేది ఇలా తీసుకోండి. మిగతా చిన్న చిన్న పీసులు మిగులుతాయి కదా, అందులోంచి బ్యాక్ పార్ట్ హెమ్మింగ్ బెల్ట్కి మెడ ముక్కలకి తీసుకుంటే సరిపోద్ది. అది స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎలా తీసుకోవాలి, ఎలా స్టిచ్చింగ్ చేయాలి ఏంటనేది పూర్తి వివరంగా మీకు నేను చూపిస్తాను. సరేనండి, ఇంతవరకు అయితే మాత్రం మొత్తం ఆది బ్లౌజ్ కొలతలతోనే మనకి బ్లౌజ్ కటింగ్ అంతా అయిపోయింది. మిగిలిన క్లాత్లను కూడా వేస్ట్ చేయకుండా ఉంచండి. సరేనండి, వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి. మన లక్ష్మీ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.